హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బెల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మన వాట్సాప్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కమెంట్ బాక్స్లో ఇచ్చాను, అండ్ అక్కడి నుంచి ఫాలో అండి. టెంపరీగా టెలిగ్రామ్ ఛానల్ 22 జూన్ వరకు బ్యాన్ ఉంది. సో వాట్సాప్ ఛానల్ని జాయిన్ అవ్వండి. అప్డేట్స్ అన్నీ కూడా ఇంట్రాడే వాట్సాప్ ఛానల్లో వస్తాయి, అండ్ ఆల్గో లెవెల్స్ కూడా వాట్సాప్ ఛానల్లోనే షేర్ చేస్తాను. లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కమెంట్ బాక్స్లో ఉంది. సో సింపుల్ అనాలిసిస్ చేసుకుందాం. నిన్న కూడా మనం సింపుల్ అనాలిసిస్ పెట్టుకున్నాం. సో మార్కెట్ ఎగ్జాక్ట్లీ అదే చేస్తుంది. సో ఏదైతే మనం అనాలిసిస్ ప్లాన్ చేసామో సింపుల్గా మార్కెట్ వచ్చేసి ప్రీవియస్ డే హైస్ పైన మార్కెట్ ఉన్నంతసేపు పాజిటివ్గా ఉంటుందని క్లియర్లీ చెప్పాను. అండ్ 24,000 లెవెల్ పైన ప్రైస్ హోల్డ్ చేస్తుంటే ప్రైస్ 24,100 అండ్ దానికన్నా పైకి మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ క్లియర్లీ 24,120 to 130 ఏరియా ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. అది బ్రేక్అవుట్ అయింది అనుకోండి, మార్కెట్ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది అని చెప్పి కూడా క్లియర్లీ నిన్న మెన్షన్ చేశాను నిన్నటి వీడియోలో. అండ్ ఇప్పుడు మనం చూసినట్టయితే ప్రైస్ ఇవాళ హై నిఫ్టీ 24,189 వరకు హై వెళ్ళింది. ఇంకా అప్ సైడ్ వెళ్ళొచ్చా అంటే ఇంకా అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఓకే, ఇంకా ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అంటే ప్రైస్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో దగ్గరలో 24,200 రెసిస్టెన్స్ ఉంది. అది బ్రేక్అవుట్ అయితే 24,250 ఏరియా వరకు ప్రైస్ ఇంకా కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో మార్నింగ్ నుంచి మార్కెట్ మనం చూసినట్టయితే చిన్న టైం ఫ్రేమ్లో క్లియర్లీ అర్థమవుతుంది. మార్నింగ్ నుంచి మార్కెట్ అనేది కొంచెం సైడ్ వేస్ ఉండి దాని తర్వాత మార్కెట్లో మొమెంటం వచ్చి డే హైస్ బ్రేక్ అయింది. అండ్ ఇక్కడ మీరు నోటీస్ చేయండి. సో ఇది వచ్చేసి మార్కెట్లో ఏదైతే 15 minutes టైం ఫ్రేమ్లో 24,000 లెవెల్ దగ్గర మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేసి సపోర్ట్ తీసుకుంది. యాజ్ ఆఫ్ నో 24,000 అండ్ 24,060 ఏరియా. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్లో మనం చూసినట్టయితే ఒక్కసారి మార్కెట్ ఇక్కడ టెస్ట్ చేసింది వల్ల మళ్ళీ మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్లో మూవ్ అయింది. ఓకే, సో హయ్యర్ రైస్ మనకు కనిపిస్తుంది. క్లియర్లీ మనం ఇక్కడ నుంచి చూసామనుకోండి హయ్యర్ రైస్ ప్యాటర్నింగ్ కనిపిస్తుంది. సో బేరిష్ అవ్వాలి నిఫ్టీ అంటే అగైన్ ప్రైస్ కనుక 24,000 లెవెల్ కిందికి వస్తేనే వ్యూ బేరిష్ పెట్టుకోండి. ఇక్కడ సింపుల్ మనకి 2 days కూడా మనకి ఏం కనిపిస్తుంది, డిప్ ఆన్ బై కనిపిస్తుంది. ఇంకా ఫర్దర్ అప్ సైడ్ కంటిన్యూషన్ అవ్వచ్చు నిఫ్టీ వచ్చేసి. సో ఎక్స్పెక్ట్ చేస్తుంది 24,200 to 24,250 కన్నా పైకి కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి నిఫ్టీలో. ఓకే, సో ఇక్కడ మనం సి సైడ్లో కంటిన్యూషన్ అవ్వచ్చు. అండ్ డౌన్ సైడ్కి బేరిష్ అవ్వాలంటే 24,000 లెవెల్ కిందికి వస్తేనే నిఫ్టీలో మనం బేరిష్ ప్లాన్ చేయవచ్చు నిఫ్టీ. ఓకే, అండ్ నెక్స్ట్ సెన్సెక్స్ చూసుకుందాం. ఇవాళ సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉండే. సెన్సెక్స్లో కూడా మీరు చూసినట్టయితే ఎగ్జాక్ట్లీ ప్రైస్ వచ్చేసి ఇదే పర్టికులర్ ఏరియా. ఇక్కడ నేను బాక్స్ డ్రా చేస్తాను సో దట్ మీకు క్లియర్లీ అర్థమవుతుంది. ఇక్కడ చూడండి. సో ఇవాళ మార్కెట్ వచ్చేసి ఈ పర్టికులర్ ఏదైతే సపోర్ట్ ఉందో ఆ సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్లో బౌన్స్ చేసింది. నియర్లీ 77,000 దగ్గర నుంచి. నిన్నటి వీడియోలో కూడా క్లియర్లీ చెప్పాను 77,000 పైన మార్కెట్ ఉంటే సెన్సెక్స్ అప్సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. అండ్ ఇంకొకటి 76,500 కూడా ఒక మంచి సపోర్ట్ లెక్క యాక్ట్ చేయొచ్చు అని చెప్పాను. సో ప్రైస్ వచ్చేసి డౌన్ సైడ్లో మంచి సపోర్ట్ 76,500 ఉంది. అండ్ అప్పర్ సైడ్లో యాజ్ ఆఫ్ నో ఇప్పుడు మనకి 77,000 అండ్ 76,800 రేపటికి సపోర్ట్ లెవెల్స్. ఓకే, అండ్ మార్కెట్ ఇక్కడ కూడా మనకి ప్రైస్ యాక్షన్ హైయర్ హైస్ కనిపిస్తుంది. అండ్ ఇవాళ డే హైస్ కూడా బ్రేక్ అయి క్లోజ్ చేసింది. సో ఇంకా అప్ సైడ్ వెళ్ళొచ్చా అంటే సెన్సెక్స్ కూడా ఇంకా అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇంకా అప్ సైడ్ కూడా వెళ్ళే ఛాన్సెస్ సెన్సెక్స్ లో కనిపిస్తున్నాయి. సో ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ తీసుకెళ్తాను. ఎక్కడి వరకు మనకి మార్కెట్ వెళ్ళొచ్చు అనేది చూసుకుందాం. సో ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. ఓకే, సో డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసినట్టయితే ప్రైస్ వచ్చేసి నెక్స్ట్ మార్కెట్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో 77,400 దగ్గరలో ఉంది. ప్రైస్ నెక్స్ట్ 77,800 to 77,900 వరకు కూడా మార్కెట్ వెళ్ళొచ్చు. అది బ్రేక్అవుట్ అయింది అనుకోండి మార్కెట్ 78,000 to 78,400 వరకు కూడా అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి సెన్సెక్స్లో. ఓకే, సెన్సెక్స్ కూడా ఇంకా అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇంకా అప్ సైడ్ ఫర్దర్గా కూడా కంటిన్యూషన్ అవ్వచ్చు. ఇక్కడ కూడా మనం సి సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్కి మార్కెట్ రావాలంటే ఫస్ట్ 77,000 లెవెల్ బ్రేక్ అవ్వాలి. అప్పుడు మనం బేరిష్లో ఆలోచించవచ్చు. యాజ్ ఆఫ్ నో 77,000 అండ్ 76,800 లెవెల్ రెండు మంచి సపోర్ట్లకి యాక్ట్ చేస్తున్నాయి. ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు సెన్సెక్స్ పాజిటివ్గా చూడొచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ చూసుకుందాం. సో ఇవాళ మార్నింగ్ నుంచి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నిఫ్టీ ఐటీ నెగిటివ్ ఉండే. ఓకే, సో నిఫ్టీ ఐటీ నెగిటివ్ ఉండే, బ్యాంక్ నిఫ్టీ హోల్డ్ చేసింది. బ్యాంక్ నిఫ్టీ వల్లనే పాజిటివ్ సెంటిమెంట్ కంటిన్యూషన్ అయ్యింది. అండ్ బ్యాంక్ నిఫ్టీలో మనం చూసామనుకోండి ఏదైతే మార్కెట్లో
ఏదైతే బెరిష్ క్యాండిల్ ఉందో ఇక్కడ, సో ప్రీవియస్లీ ఏదైతే బెరిష్ క్యాండిల్ లోపట్నే ఆల్మోస్ట్ 2 days ఉండే అండ్ ఇక్కడ నుంచి హయ్యర్ హైసే కనిపిస్తుంది అండ్ ఇవాళ హై కూడా బ్రేక్ చేసింది. అంటే ఇప్పుడు మార్కెట్ 57,750 to 700 లెవెల్ మంచి సపోర్ట్లకి యాక్ట్ చేస్తుంది అండ్ ఇప్పుడు మనకి ఇవాళ హై చూసామనుకోండి 58,000. సో ఇంకా అప్ సైడ్ వెళ్ళొచ్చా అంటే డిప్ ఆన్ బై ఇక్కడ కూడా పాజిటివ్గా కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇంకా ఫర్దర్ అప్ సైడ్ కంటిన్యూషన్ బ్యాంక్ నిఫ్టీ కూడా అవ్వచ్చు. ఇక్కడ సి సైడ్లో ప్లాన్ చేయొచ్చు. బ్యాంక్ నిఫ్టీ బేరిష్ అవ్వాలంటే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ వచ్చి అగైన్ 57,700 కిందికి ఒకవేళ వస్తే ఏదైతే ఈ బ్రేక్అవుట్ అయిందో హై ఆ లెవెల్స్ కింద ఫేక్అవుట్ అయితే అప్పుడు మనం ఆలోచించవచ్చు. సో యాజ్ ఆఫ్ నో వ్యూ అయితే పాజిటివ్ గా అనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీ కూడా. సో నిఫ్టీ పాజిటివ్ కనిపిస్తుంది, బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్ కనిపిస్తుంది, ఈవెన్ సెన్సెక్స్ కూడా నాకు పాజిటివ్ కనిపిస్తుంది, అంటే బులిష్ లో కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి చూసుకున్నట్టయితే ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం, దాని తర్వాత క్రిప్టో అనాలిసిస్ చేసుకుందాం. అండ్ ఆప్షన్ చైన్ డేటా మనం కాల్ సైడ్ రెసిస్టెన్స్ ని ఫైండ్ చేస్తాం, పుట్ సైడ్ మనం సపోర్ట్ ని ఫైండ్ చేస్తాం. యాజ్ ఆఫ్ నో 24,200 లెవెల్ దగ్గర మనకు చూసినట్టయితే ఇక్కడ 93,000 ఉంది, అదే 24,100 పుట్ సైడ్ 1 lakh ఉంది అండ్ 24,000 లెవెల్ దగ్గర 1,50,000 ఉంది. నిన్న మనం అబ్జర్వ్ చేసాం 24,000 లెవెల్ దగ్గర మంచి సపోర్ట్ కనిపించింది మనకి, ఇవాళ స్లైట్లీ ఇంకొంచెం యాడ్ కూడా అయింది. సో 24,000 లెవెల్ మంచి సపోర్ట్లకి యాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ మనకి రెసిస్టెన్స్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో నాకు 24,500 లెవెల్ దగ్గర కనిపిస్తుంది. ఒకవేళ ప్రైస్ 24,200 బ్రేక్అవుట్ అయింది అనుకోండి, మార్కెట్ 24,500 వరకు కూడా అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ వరకు కూడా మార్కెట్ వెళ్ళొచ్చు, నిఫ్టీ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, క్లియర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రిప్టోకి వెళ్దాం. ఓకే, సో క్రిప్టో నిన్న డీటెయిల్ వీడియో పెట్టలేదు బికాస్ నేను బయట ఉండే, సో అక్కడ ఇంటర్నెట్ ఇష్యూస్ ఉండడం వల్ల ఎక్కువగా నేను వీడియో లెంత్ అవ్వకుండా చూసుకున్నాను కాబట్టి క్రిప్టోలో ఇంకా డీటెయిల్గా నేను డిస్కస్ చేయలేదు అండ్ లెవెల్స్ కూడా డిస్కస్ చేయలేదు. యాజ్ ఆఫ్ నో క్రిప్టో ప్రీమియం ఛానల్ ఏదైతే ఉందో అది కూడా ఎటువంటి ఆపరేషన్స్ లేవు, ఎందుకంటే క్రిప్టో మన టెలిగ్రామ్ ఛానల్ బ్యాన్ ఉంది 22 జూన్ వరకు. సో దాని తర్వాత క్రిప్టో ప్రీమియం ఛానల్లో కూడా ఏదైతే ట్రేడ్ ప్లాన్స్ ఉంటే అది చేస్తాను. యాజ్ ఆఫ్ నో ఎవరైతే మెంబర్స్ ఉన్నారో రెఫరల్ మెంబర్స్ వాళ్ళందరూ కూడా క్రిప్టో స్కాల్పర్ని యూజ్ చేస్తున్నారు అండ్ క్రిప్టో స్కాల్పర్ స్ట్రాటజీ యూజ్ చేసి డైలీ ప్రాఫిట్స్ అయితే వస్తున్నారు. యాజ్ ఆఫ్ నో ఇక్కడ చూసినట్టయితే నిన్న కూడా నేను షేర్ చేశాను 5 years టైం ఫ్రేమ్ లో క్రిప్టో స్కాల్పర్ సిగ్నల్ కూడా ఇచ్చింది. ఇక్కడ మీరు చూడండి సిగ్నల్ కూడా ఇచ్చింది, దాని తర్వాత కూడా మంచి పాయింట్స్ క్యాప్చర్ చేసింది. సో ఆల్మోస్ట్ నియర్లీ 1000 పాయింట్స్ దగ్గర ఇక్కడ చూడండి సెల్ సిగ్నల్ వచ్చింది. ప్రైస్ మొత్తం కూడా డౌన్ సైడే అదే ఈఎంఐ అండ్ సూపర్ ట్రెండ్ కింద ట్రేడ్ అవుతుంది యాజ్ ఆఫ్ నో. సో మంచిగా క్రిప్టో స్కాల్పర్ ద్వారా కూడా ఇండివిజువల్లీ మీరు ట్రేడ్స్ అయితే చేసుకోవచ్చు. సో ఎలా చేసుకోవచ్చు అనే ప్రాసెస్ కూడా చెప్తాను. ఫస్ట్ అయితే అనాలిసిస్ చేసుకుందాం. సో బిట్ కాయిన్ అనాలిసిస్ చేయక ఆల్మోస్ట్ 2-3 days అవుతుంది అండ్ లాస్ట్ వీక్ కూడా నేను డీటెయిల్ అనాలిసిస్ పోస్ట్ చేయలేదు. ఈ వీక్ నేను డీటెయిల్ అనాలిసిస్ కూడా పోస్ట్ చేస్తాను క్రిప్టో పైన. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ మార్కెట్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో మార్కెట్ వచ్చేసి ఒక మేక్ ఆర్ బ్రేక్ లెవెల్ దగ్గర ఉంది. ఈ పర్టికులర్ ఏరియా మీరు చూడండి నియర్లీ 63,400 to 63,000 లెవెల్ మేక్ ఆర్ బ్రేక్ లెవెల్. మార్కెట్ ఈ లెవెల్స్ ని హోల్డ్ చేయాలి. ఓకే, సో బయ్యర్స్ అప్ సైడ్ కి తీసుకెళ్లాలి కంటిన్యూషన్లీ అంటే ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక డబ్ల్యూ ప్యాటర్న్ కనిపిస్తుంది అండ్ డబ్ల్యూ ప్యాటర్న్ ఒక హైస్ ఏదైతే ఉందో ఆ హైస్ దగ్గర మార్కెట్ అనేది ఈ పర్టికులర్ పాయింట్ లో మల్టిపుల్ సపోర్ట్ తీసుకుంది. ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ ఏరియా దగ్గర రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లకి యాక్ట్ చేస్తున్న జోన్ ఇది. సో ఇప్పుడు మార్కెట్ ఆ లెవెల్స్ ని టెస్ట్ చేసింది. సో 64,000 లెవెల్ పైన ఉంది. సో నియర్లీ ఇక్కడ మనం చూసామనుకోండి 63,500 to 600 లెవెల్ కూడా ఒక సపోర్ట్ ఏరియా ఉంది. సో మార్కెట్ ఆ లెవెల్స్ కిందికి వస్తే అప్పుడు ఆలోచించండి బేరిష్ సైడ్ ఫర్దర్ గా కంటిన్యూషన్, లేకుంటే ప్రైస్ కనుక ఇక్కడ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ కి కనుక మూవ్ అయింది అనుకోండి, ఫస్ట్ కన్ఫర్మేషన్ ఇవాళ మార్కెట్ ఏదైతే హైస్ ఉన్నాయో ఆ హైస్ పైన ప్రైస్ కనుక ట్రేడ్ అవుతుంది అనుకోండి నియర్లీ 64,500 to 64,600 లెవెల్లో అనుకుంటా. సో ఆ లెవెల్స్ పైన ప్రైస్ కనుక హోల్డ్ చేస్తే అప్పుడు మార్కెట్ కొద్దిగా అప్ సైడ్ కి వెళ్ళొచ్చు. సో అది మనకి పుల్ బ్యాక్ కోసం అని వెళ్ళొచ్చు, లేకుంటే బ్రేక్అవుట్ అన్న అవ్వచ్చు. సో అప్ సైడ్కి అయితే కొంచెం వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అప్ సైడ్కి వెళ్తే 65,300 to 65,500 వరకు మార్కెట్ అప్ సైడ్ పుల్ బ్యాక్ అయితే చేయొచ్చు అండ్ మళ్ళీ ఈ ఏరియాని టెస్ట్ చేయొచ్చు. ఈ ఏరియా యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ లైక్ యాక్ట్ చేస్తుంది. ఆ ఏరియా వరకు టెస్ట్ చేసి అక్కడ నుంచి రిజెక్ట్ చేస్తే మళ్ళీ డౌన్ సైడ్ వస్తుంది, లేకుంటే అది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ 63,000 లెవెల్ కిందికి కనుక మళ్ళీ బిట్ కాయిన్ కనుక వచ్చింది అనుకోండి, బిట్ కాయిన్ అగైన్ మళ్ళీ ఈ క్యాండిల్స్ అయితే లో ఉందో నియర్లీ $62,000 to $60,000 అక్కడ వరకు కూడా బిట్ కాయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో బిట్ కాయిన్ మీరు ట్రేడ్ చేయాలి, ఏదైతే స్ట్రాటజీ ఉందో ఈ స్ట్రాటజీ యూస్ చేసుకొని ట్రేడ్ చేయాలంటే ప్రాసెస్ చెప్తాను, దాన్ని ఫాలో అండి. యాజ్ ఆఫ్ నో మీకు క్రిప్టో ఇంట్రెస్ట్ ఉంటే మన యూట్యూబ్ ఛానల్లో నేను మాస్టర్ క్లాస్ వీడియోస్ చేసి పెట్టాను.
కోర్సెస్లో ఉంది, వెళ్ళి చూడండి మాస్టర్ క్లాస్ వీడియోస్. సో ఫ్యూచర్స్ ట్రేడింగ్ రిలేటెడ్గా ఇది చూస్తే క్లియర్లీ మీకు అన్నీ అర్థమవుతుంది. దాని తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయొచ్చు. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వచ్చేసి FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్ అండ్ దీనిలో ఫ్యూచర్స్ చేయొచ్చు, ఆప్షన్స్ చేయొచ్చు. నా సజెషన్ అయితే ఫ్యూచర్స్, మీకు కావాల్సి ఆప్షన్స్ కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. బిట్ కాయిన్ చేయొచ్చు, ఇథేరియం చేయొచ్చు, సో మెనీ అదర్ కాయిన్స్ కూడా, ఆల్ట్ కాయిన్స్ కూడా చేయొచ్చు. దాంతోపాటు మెటల్స్ కూడా యాడ్ చేశారు, గోల్డ్, సిల్వర్ అండ్ దాంతోపాటు యూఎస్కి సంబంధించిన స్టాక్స్ కూడా యాడ్ చేశారు. అండ్ రీసెంట్గా లిస్ట్ అయిన స్పేస్ ఎక్స్ ఏదైతే ఉందో అది కూడా స్టాక్ ఇక్కడ మీరు ట్రేడ్ చేయొచ్చు. సో ఇక్కడ చూస్తున్నారా స్పేస్ ఎక్స్, సో దానికి సంబంధించిన టోకెన్ కూడా ఇక్కడ లిస్ట్ అయ్యింది డెల్టాలో, అది కూడా ట్రేడ్ చేయొచ్చు. అండ్ SPY ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, SP500 ఏదైతే ఇండెక్స్ ఉందో అది కూడా ట్రేడ్ చేయొచ్చు. నాస్డాక్ కూడా ట్రేడ్ చేయొచ్చు, టెస్లా కూడా చేయొచ్చు అండ్ మెటా, యాపిల్, గూగుల్ కూడా మీరు ఇక్కడ ట్రేడ్ చేయొచ్చు డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ పైన. వేరే ఏదర్ ఫోరెక్స్ అకౌంట్స్ ఓపెన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో సింగిల్గా డెల్టా ఎక్స్చేంజ్ పైన మనం US మార్కెట్ ట్రేడ్ చేయొచ్చు, గోల్డ్ ట్రేడ్ చేయొచ్చు, క్రిప్టో కూడా ట్రేడ్ చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ అయితే మీరు నేర్చుకోండి మాస్టర్ క్లాస్ వీడియోస్ చూసి ఫ్యూచర్స్ ట్రేడింగ్ ఎలా చేయాలనో. దాని తర్వాత మీరు ఎక్స్ప్లోర్ చేయండి సైట్ని. దాని తర్వాత మన రిఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, KYC కంప్లీట్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి, శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేయండి. సో నేను వెరిఫై చేసి క్రిప్టో ప్రీమియం ఛానల్ యాక్సెస్, దాంతోపాటు క్రిప్టో స్కాల్పర్ యాక్సెస్ రెండు ఇవ్వడం జరుగుతుంది. సో క్రిప్టో ప్రీమియం ఛానల్ మాత్రం 22 జూన్ ఏదైతే టెలిగ్రామ్ ఛానల్ బ్యాన్ అయింది యాజ్ ఆఫ్ నో, అది రీయాక్టివేట్ అయిన తర్వాత క్రిప్టో ప్రీమియం ఛానల్ అయితే ఇవ్వగలుగుతాను. ఈ మధ్యలో ఓన్లీ క్రిప్టో స్కాల్పర్ యాక్సెస్ అయితే ఇస్తాను. సో దాన్ని ఇండివిజువల్గా కూడా మీరు ట్రేడ్స్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, కమెంట్ బాక్స్లో ఉంది. దాంతోపాటు వాట్సాప్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో, కమెంట్ బాక్స్లో ఉంది. సో అక్కడ నుంచి జాయిన్ అవ్వండి. ఓకే, ఫర్దర్ ఇంట్రాడే అప్డేట్స్ కోసం. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ తోని, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.